చలో నెక్స్ట్, పంచాయతీ ఎన్నికలకు ఈ నెల 25 కల్లా నోటిఫికేషన్ అట. సర్పంచ్ ఎలక్షన్స్ ముందు, ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ అని మన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దాని తర్వాత పొంగులేటి ప్రకటన కూడా చేసిండు. ముందు సర్పంచ్ ఎలక్షన్స్ పెడతాం, ఇప్పటివరకు ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ ప్రకటించారో వాటిని పక్కన పెట్టి, ఎందుకంటే కోర్టు వాటిని కొట్టేసింది కాబట్టి ఆ జీవో మీద ఇంకా తీర్పు రాలేదు, ఒకటి ముందుకు పడతలేదు, జీవో చెల్లదని మనం ముందు నుంచి చెప్తున్నాం. ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఇంకా ఏదన్నా అనుకూలంగా 42% అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం లేనే లేదు. ఈ పరిస్థితుల్లో వీళ్ళని తీసుకున్న నిర్ణయం ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్స్ కోసం ముందైతే ఎలక్షన్స్ పెడతాం, ఎందుకంటే వచ్చే మార్చికల్ ఎలక్షన్స్ పెట్టకపోతే 3000 కోట్ల కేంద్ర నిధులు మునిగిపోయే ప్రమాదం ఉందని వాళ్ళు చెప్తున్నారు. మరి ముందు నుంచి ఏం చేశారు? ముందు నుంచి 9th షెడ్యూల్లో పెట్టడం కోసం జరిగిన మూమెంట్ ఏంది, పోరాటం ఏంది? దీనికి ఆన్సర్ ఉండదు. అందుకే మేము ఏమంటున్నాం, అన్ని పార్టీలు కలిసి మోసం చేసినాయి. బీజేపీ, ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ అయితే సప్పుడే లేదు. సో ఈ ముగ్గురు కలిసి మోసం చేశారు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టాలా? ఈ సర్పంచ్ ఎలక్షన్స్ డిసెంబర్లో పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ నెల 25వ తేదీ కల్లా, నవంబర్ 25 కల్లా నోటిఫికేషన్ జారీ అయ్యిందంటే డిసెంబర్ ఎండింగ్ కల్లా ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు ఈ నెల 25 కల్లా నోటిఫికేషన్. రిజర్వేషన్ల పైన 2 రోజుల్లోగా డెడికేటెడ్ కమిషన్ నుంచి ప్రభుత్వానికి నివేదిక. పార్టీ పరంగా బీసీలకు 42% కోటా ఇచ్చేందుకు ఇప్పటికే కేబినెట్ నిర్ణయం. రాష్ట్ర కేబినెట్ నిర్ణయంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకున్నది. సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలకు 2 రోజుల్లోగా డెడికేటెడ్ కమిషన్ 50% లోపు రిజర్వేషన్లతో ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ఈ రిపోర్ట్ ప్రభుత్వానికి అందిన వెంటనే పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపి రిజర్వేషన్లు ఫైనల్ చేసి పబ్లిష్ చేస్తుంది. ఆ తర్వాత ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ల గెజిట్ జాబితా ఇచ్చి ఈ నెల 25వ తేదీ కల్లా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం 50% లోపు రిజర్వేషన్ల జాబితా ఉండేలా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ మేరకే రిజర్వేషన్లు ఖరారు చేసి పంపిస్తామని ఎన్నికల సంఘానికి ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన టైంలోనే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సిబ్బంది, భద్రతా ఏర్పాట్లు లాంటివన్నీ సిద్ధంగా ఉన్నాయి. వీటిపైన మరోసారి రివ్యూ చేసుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకు వెళ్ళబోతున్నది. ఇక ముందుగా అన్నట్టుగానే 3 విడతల్లో సర్పంచ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. 3 విడతల్లో సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించేలా సర్కార్ ప్లాన్ చేస్తున్నది. దీంతో ఒక్కో విడత పోలింగ్కు 5 రోజులలోపే గ్యాప్ ఉండబోతున్నది. ఈ లెక్కన డిసెంబర్ 2వ వారంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ముగించబోతున్నట్టు తెలుస్తున్నది. డెడికేటెడ్ కమిషన్ పంచాయతీ ఎన్నికల కోసం గతంలోనే 2 విధాలుగా రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఇందులో ఒకటి బీసీలకు 42% ఉండగా, ఇంకో దాంట్లో అన్ని రిజర్వేషన్లు కలిపి 50% లోపు ఉండేలా రెడీ చేసింది. అయితే ఇప్పటికే సిద్ధంగా ఉన్న 50% లోపు రిజర్వేషన్ల జాబితా మరోసారి పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తుంది. వాస్తవానికి పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తుపైన జరగవు. ఆయా అభ్యర్థులకు పార్టీలు మద్దతు మాత్రమే ఇస్తాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసే స్థానాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం మిగతా పార్టీలన్నింటిపైన ప్రభావం చూపబోతున్నది. అనివార్యంగా ఇతర రాజకీయ పార్టీలు కూడా అదే మార్గాన్ని అనుసరించక తప్పని పరిస్థితి. అసెంబ్లీలో బీసీలకు రిజర్వేషన్ల సందర్భంగా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపినాయి. ఇప్పుడు ఆ రకంగా అమలు చేయకపోతే ఆ పార్టీలకు బీసీలు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. బీసీలకు స్థానిక సంస్థల్లో చట్ట ప్రకారం ఇప్పటికే 22-23% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. దీన్ని చట్టపరంగా 42%కి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందట. మీ బొంద ప్రయత్నాలు, ఎక్కడ ప్రయత్నాలు, ఏం ప్రయత్నం చేశారు మీరు? చిత్తు కాగితం లాంటి జీవం తెర మీదకి తీసుకొచ్చారు. అది వేస్ట్ అని ముందు నుంచి చెప్తున్నారు. 9th షెడ్యూల్లో పెట్టడం మినహా వేరే మార్గం లేదు. దాని మీద ఇంతవరకు కార్యాచరణ కాదు కదా. ఈ ప్రభుత్వం నోటి నుంచి 9th షెడ్యూల్ అనే పదం బయటికి రాలే. ఆ లైన్ కూడా కనీసం మాట్లాడలే ఇంతవరకు. మేము చేస్తాము, ఒత్తిడి తీసుకొస్తాము అని. ఇప్పుడు అవతల వాడు చేస్తాడో చేయడో తర్వాత విషయం, మీరు కనీసం మాట్లాడాలి కదా. ఇప్పుడు 22-23 ఎక్కడిది? గ్రామాల్లో 18% అమలు అవుతుంది. ఇది గ్రామాల్లో, మున్సిపాలిటీలో అయితే 21-22% వస్తుంది. 50% లోపు రిజర్వేషన్స్ అయితే. విలేజెస్లో అయితే 18% వస్తుంది. ఇప్పుడు ఒక పార్టీ ఇస్తుంది కాబట్టి పార్టీ పరంగా ఇవ్వడం ఏంది? ఇక్కడ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోటీలో ఉంటారు. ఇండిపెండెంట్లు ఎక్కువ పోటీ చేస్తూ ఉంటారు. మీరు పార్టీ పరంగా పార్టీ సింబల్ మీద జరిగే ఎలక్షన్స్ కావి ఇవి. అయినప్పటికీ ఏదో ఒక
మీ పార్టీ ఒకరికి ఆ లోకల్ ఎమ్మెల్యే ఒక క్యాండిడేట్ని పెట్టి ఆ లోకల్ ఎమ్మెల్యే కనుసన్నల్లో ఆయా గ్రామాల్లో ఇగో ఇది మన అభ్యర్థి అని చెప్పి ఎలక్షన్లకు వెళ్తుంటారు జనరల్గా. ఇప్పుడు మీరు ఇచ్చిన చోట అవతలోడు ఇవ్వాలని గ్యారంటీ ఏంది? ఆయన బీసీకి ఇచ్చిన చోట మీరు ఇవ్వాలని గ్యారంటీ ఏంది? మీరంతా ఒకటే కదా, మీరంతా ఒకటే కదా. సో అందుకే దయచేసి మన ఓట్లు మనమే వేసుకునేలాగా ప్రజలు ఆలోచించి ముందుకు కదలాల్సిన అవసరం ఉన్నది. ఇంతకంటే గొప్ప అవకాశం రాదు. అందరూ మోసం చేశారు. మనం ఆలోచించేది ఒకటే, మన గ్రామంలో ఉన్న వ్యక్తి, మన అనుకునే వ్యక్తి, మన ఓటు మనమే వేసుకుంటే పెద్ద ఎత్తున ఈ బహుజనులను గెలిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రజలు ఆలోచించాలి.